Get more latest updates. Press the subscribe option and హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అధిక ఛార్జీలు మోపారన్న విమర్శలకు తోడు ఇతర టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఏ ప్రొవైడర్లకైనా ఉచిత అవుట్ గోయింగ్ కాల్స్ పరిమితం ఎత్తేయడంతో రిలయన్స్ జియో దిగివచ్చింది. రూ. 149 ప్లాన్లను తిరిగి అమలులోకి తెచ్చింది. ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియాలతో పాటు మొబైల్ టారిఫ్లను పెంచే రిలయన్స్ జియో అత్యంత జాగ్రత్త వహించింది. పనిలో పనిగా వినియోగదారులకు లాభదాయకంగా ఉండే 2 ప్లాన్లను కూడా ఎత్తివేసింది. పెంచిన ఛార్జీలు మరీ అధికంగా ఉన్నాయన్న విమర్శలు జియో ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి తోడు ఇతర నెట్వర్క్లకు చేసే కాల్స్పై ఉన్న పరిమితిని ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియాలు ఎత్తివేసిన నేపథ్యంలో జియో ఈ ప్లాన్లను అమల్లోకి తేవడం గమనార్హం. ఈ క్రమంలో రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్లు కాస్త ఉపశమనం కలిగించింది. రూ. 149 ప్లాన్లను మళ్లీ ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. ఈ మధ్య పెంచిన మొబైల్ టారిఫ్లకు అనుగుణంగా నూతన ప్లాన్లను లాంచ్ చేసిన జియో అంతకు ముందు ఉన్న 98, 149 ప్లాన్లను మళ్లీ అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. వాటిలో కొంత మేరకు సవరణలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 98 ప్లాన్లలో 2GB డేటా, 300 SMSలు, జియో టు జియో అన్లిమిటెడ్ కాల్స్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. 98 ప్లాన్ వ్యాలిడిటీని 28 రోజులుగా రిలయన్స్ జియో నిర్ణయించింది. జియో నుంచి ఇతర నెట్వర్క్లు ఫోన్లు చేస్తే మాత్రం నిమిషానికి 6 పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. డేటా పరిమితి పూర్తయ్యాక డేటా వేగం 64 kbpsకు పరిమితం అవుతుంది. అలాగే 149 ప్లాన్లలో రోజుకు 1GB డేటా, రోజుకు 100 SMSలు, జియో టు జియో అన్లిమిటెడ్ కాల్స్, 300 నిమిషాలకు నాన్ జియో కాల్స్ కూడా లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజుల వరకు ఉంటుంది. వీటితో పాటు జియో యాప్ వినియోగులకు వీలు ఉంటుంది. 2 ప్లాన్లు ప్రస్తుతం జియో అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.